వెల్కమ్ టు 99 టీవీ. నేను బ్రహ్మనాయుడు. జనసేన వైపు విజయసాయిరెడ్డి చూపు అంటే చాలామందికి ఆశ్చర్యంగా ఉండొచ్చు. విజయసాయిరెడ్డి గారేంటి జనసేన వైపు చూడటం ఏంటని. అయితే లేటెస్ట్గా ఆయన మాట్లాడినటువంటి మాటలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల ముఖ చిత్రాన్ని మార్చేటువంటి విధంగా ఉన్నాయి. ఎందుకంటే విజయసాయిరెడ్డి అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుడి భుజం. 10 ఏళ్ల పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి విశేషమైనటువంటి సేవలు అందించినటువంటి వ్యక్తి ఆయన. ఇప్పటికీ కూడా ఆయన పార్టీకి దూరంగా ఉన్నాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజీనామా చేసి వేరే పార్టీ వైపు వెళ్ళలేదు. ఒకవేళ విజయసాయిరెడ్డి వేరే పార్టీ వైపు కనుక వెళ్తే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి అనేకమైనటువంటి అంశాలు, అనేకమైనటువంటి ఆర్థిక లావాదేవీలన్నీ కూడా సాయిరెడ్డి గారికి తెలుసు. ఇవన్నీ కనుక బయటపెడితే జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ భవిష్యత్తు అంధకారంలోకి వెళ్తుందనేటువంటి మాట వాస్తవం. సో కాబట్టి ఆయన మాట్లాడినటువంటి మాటలు రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చేటువంటి విధంగా ఉన్నాయి. ఒకసారి సాయిరెడ్డి గారు ఏం మాట్లాడారు విందాం. సందర్భానుసారంగా ఎప్పుడు ఏం చేయాలి అన్నటువంటిది ఆ యొక్క మనిషి స్వభావాన్ని బట్టి నిర్ణయించుకోవడం జరుగుతుంది. సో ఈ యొక్క సంవత్సర కాలం పాటు ఈ యొక్క సందర్భాన్ని బట్టి నేను రాజకీయాలకు దూరంగా ఉండాలని ఇప్పటి వరకు నిర్ణయించుకొని ఉన్నాను. అవసరం వస్తే ఆలోచిస్తాను. ఏ పార్టీలో చేరాలనేటటువంటి ఉద్దేశం ఈ రోజు కానీ రకరకాలుగా పేపర్లో మీరే రాశారు. బీజేపీ నుంచి కానీ, జనసేనలో కానీ, తెలుగుదేశం నుంచి కానీ, వైఎస్ఆర్సీపీ నుంచి కానీ, కాంగ్రెస్ నుంచి కానీ, కమ్యూనిస్టుల నుంచి కానీ నాకు ఎటువంటి ఆహ్వానము లేదు. నేను చేరే ఉద్దేశము రాజకీయ రంగ ప్రవేశం అన్నటువంటిది పరిస్థితులను బట్టి ఏ రకంగా నేను నిష్క్రమించానో అవసరమైతే తిరిగి రాజకీయాల్లో. చూసారా, ఇక్కడ కీలకమైనటువంటి పాయింట్స్ రెండు సాయిరెడ్డి గారు మాట్లాడినటువంటి మాటల్లో. తనని ఏ రాజకీయ పార్టీ ఆహ్వానించలేదు అన్నారు. అంటే ఆహ్వానిస్తే ఖచ్చితంగా ఆయన ఆ పార్టీలోకి వెళ్ళాలనేటువంటి ఒక ఆలోచన సాయిరెడ్డి గారికి ఉన్నట్లయితే స్పష్టంగా అర్థమవుతుంది. ఆహ్వానించలేదని ఆయన బాధపడుతున్నట్టుంది. పరిస్థితుల మేరకు మళ్ళీ రాజకీయ రంగ ప్రవేశం చేస్తా అంటున్నాడు. అంటే రాజకీయాల్లోకి రావాలనేటువంటి ఒక ఆసక్తి మళ్ళీ యాక్టివ్ అవ్వాలని విజయసాయిరెడ్డి గారికి ఉంది. ఆయన రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. రాజ్యసభ పదవికి సభ్యత్వానికి రాజీనామా చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. సో ఆ తర్వాత మళ్ళీ ఆయన బీజేపీలోకి లేకపోతే ఇంకొక పార్టీలోకి వెళ్ళి మళ్ళీ రాజ్యసభ సభ్యుడిగా మళ్ళీ ఆయన నియమితులవుతారని చెప్పి చాలామంది అనుకున్నారు. సో అయితే అదేం జరగలేదు. ఆయన పవన్ కళ్యాణ్ గారి గురించి ఏం మాట్లాడారు ఒకసారి విందాం. పవన్ కళ్యాణ్ గారు నాకు మిత్రుడు. ఈ రోజు కాదు, ఒక 20 సంవత్సరాల నుంచి మా యొక్క స్నేహం వేరే, రాజకీయం వేరే. నేను ఏ రోజు పవన్ కళ్యాణ్ గారిని ఒక్క మాట అనలేదు, భవిష్యత్తులో అనను కూడా. ఇది నా యొక్క దృఢ సంకల్పం, నిర్ణయం. చూసారా, ఇది చాలా కీలకమైనటువంటి అంశం. పవన్ కళ్యాణ్ గారు నాకు మిత్రుడు ఇప్పుడు కాదు, 20 సంవత్సరాల నుంచి అన్నాడు. 20 సంవత్సరాల నుంచి అసలు విజయసాయిరెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారికి మిత్రుడు అయ్యేటువంటి అవకాశం ఎలా ఉంటుంది? అందులోని విజయసాయిరెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి కుడి భుజం. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అక్రమాస్తుల కేసుల్లో కూడా విజయసాయిరెడ్డి గారు జైలు జీవితాన్ని అనుభవించారు. వారిద్దరి మధ్య ఆ స్థాయి అనుబంధం ఉంది. రాజశేఖర రెడ్డి గారు ఉన్న దగ్గర నుంచి విజయసాయిరెడ్డి గారు యాక్టివ్గా ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారు మరణం, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేయడం, వైసీపీలో కీలక పాత్ర పోషించారు సాయిరెడ్డి గారు. అనేక మంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి తాజా మాజీ ఎమ్మెల్యేలను అప్పట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తీసుకురావడంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి విజయసాయిరెడ్డి. అలాంటి విజయసాయిరెడ్డి పవన్ కళ్యాణ్ గారికి 20 సంవత్సరాల నుంచి మిత్రుడు అని చెప్పడంలో ఉన్నటువంటి ఆంతర్యం ఏంటి? అసలు ఈ కన్ఫ్యూజన్ ఏంటి? 20 సంవత్సరాల నుంచి మీరు ఎలా మిత్రుడు అవుతారు? అనేకమైనటువంటి ఆర్థిక వ్యవహారాలు, అదేవిధంగా అక్రమాస్తుల కేసులకు సంబంధించి జైలు జీవితాన్ని అనుభవించినటువంటి వ్యక్తులు పవన్ కళ్యాణ్ గారితో మేము 20 సంవత్సరాల నుంచి సన్నిహితంగా ఉన్నామని ఏ విధంగా చెప్తారు? జగన్మోహన్ రెడ్డి గారికి పవన్ కళ్యాణ్ గారికి మధ్య పచ్చగడ్డ వేస్తే బగ్గుమనేటువంటి పరిస్థితి ఇప్పటికి కూడా. అలాంటి పరిస్థితుల్లో అలాంటి ఆ వాతావరణం ఉన్నప్పుడు మీరెలా పవన్ కళ్యాణ్ గారికి సన్నిహితుడు అవుతారు? అందుకనే నేను ఒక్క మాట కూడా పవన్ కళ్యాణ్ గారిని విమర్శించలేదు ఎప్పుడు. అది నా నైజం, అది నా పందా అన్నారు. కొన్ని సందర్భాల్లో ట్వీట్లు కూడా చేశారు గతంలో. అంటే సాయిరెడ్డి గారిని జనాలు మర్చిపోయారు. 1.5 సంవత్సరం అయింది కదా కొత్త ప్రభుత్వం వచ్చి. సో ఆయన కూడా అసలు వైసీపీలో కూడా లేడు, రాజీనామా చేశారు కాబట్టి. ఆయన అంతకుముందు ట్వీట్లు చంద్రబాబు గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద విపరీతమైనటువంటి ట్వీట్లు వేశారు ఆయన. మరి ఒక్క మాట కూడా నేను అనలేదు పవన్ కళ్యాణ్ గారు అంటే నాకు నా మిత్రుడు, 20 సంవత్సరాల నుంచి మా స్నేహం వేరు అని. అంటే తన మనుగడకి పవన్ కళ్యాణ్ గారి పేరుని ఉపయోగించుకుంటున్నాడా అనేటువంటి ఒక అనుమానం కూడా జనసేన వర్గాల్లో కలుగుతూ ఉంది. జనసేనకు సంబంధించి ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు కానీ, నాగబాబు గారు కానీ సాయిరెడ్డి గారు నాకు మిత్రుడని వాళ్ళు ఎప్పుడు చెప్పలా. నిజంగా 20 సంవత్సరాల నుంచి పవన్ కళ్యాణ్ గారితో మిత్రత్వం ఉంటే వీళ్ళిద్దరూ కలిసినటువంటి ఫోటో ఒక్కడ కూడా ఎంత గూగుల్ చేసినా దొరికిన పరిస్థితి లేదు. నేను కూడా ట్రై చేశాను, దొరకలేదు. వీళ్ళిద్దరూ ఎదురుపడి
పవన్ కళ్యాణ్ గారు విజయసాయి రెడ్డి గారు ఎదురుపడి ఒకరికొకరు విష్ చేసుకొని లేదా ఒక నమస్కారం పెట్టుకున్నటువంటి పరిస్థితి కూడా ఎక్కడా లేదు. ఆ ఫోటోలు కానీ వీడియోలు కానీ ఎక్కడా దొరికినటువంటి పరిస్థితి కాదు. 10 సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డి గారు కుడిభుజంగా ఉన్నటువంటి సాయిరెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు, పవన్ కళ్యాణ్ గారు విపరీతమైనటువంటి శత్రుత్వం ఉన్నటువంటి యువనేతలు ఇద్దరు. అలాంటి పరిస్థితుల్లో ఒక నాయకుడి కుడిభుజంగా ఉన్నటువంటి ఆయన ఇంకొక నాయకుడికి 20 సంవత్సరాల నుంచి సన్నిహితుడు అని చెప్పడం అనేది ఏదైతే ఉందో, సాయిరెడ్డి గారు ఏం చెప్పాలనుకుంటున్నారు? అసలు ఆయన ఆలోచన ఏంటి? ఆయన వ్యూహం ఏంటి? అంటే పవన్ కళ్యాణ్ అనేటువంటి పేరుని అడ్డు పెట్టుకొని తాను సేఫ్గా ఉండాలనుకుంటున్నారా? ఆయన నీళ్ళలో బ్రతకాలనుకుంటున్నారా? లేకపోతే జనసేన పార్టీ వైపు అడుగులు వేయాలనుకుంటున్నారా? లేదా జనసేన అధినేత సహకారంతో భారతీయ జనతా పార్టీలో చేరి మళ్ళీ రాజ్యసభ సభ్యత్వాన్ని తెచ్చుకోవాలనుకుంటున్నారా? ఇక్కడ కీలకమైనటువంటి అంశం ఏంటంటే, ఈ రోజుకి కూడా బీజేపీలో చేరాలని సాయిరెడ్డి గారు అనుకున్నప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ అధిష్టానంతో మాట్లాడి సాయిరెడ్డి గారి చేరికను తీవ్రంగా వ్యతిరేకించబట్టే విజయసాయిరెడ్డి గారు ఇప్పటికీ కూడా ఆయనకి బీజేపీలో ఎంట్రీ దొరకలేదు. లేకపోతే విజయసాయిరెడ్డి గారు ఎప్పుడో బీజేపీ పార్టీలో జాయిన్ అయ్యేటువంటి పరిస్థితి ఉండేది. ఎందుకంటే విజయసాయిరెడ్డి లాంటి వ్యక్తులు భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా అవసరం. అందులోనూ ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ నాయకత్వమే లేని పరిస్థితి ఉన్నప్పటికీ కూడా చాలామంది వాళ్ళు మీద అనేక రకాలైనటువంటి ఆరోపణలు, ఏదో తెలుగుదేశానికి అనుకూలంగా ఉంటారని, అసలు పార్టీని బలోపేతం చేయరని చెప్పేసి న్యూట్రల్ పీపుల్ చాలామంది కూడా బీజేపీకి సంబంధించిన కొంతమంది ఆంధ్రప్రదేశ్లో ఉన్న పెద్దల మీద ఇప్పటికీ కూడా మాట్లాడుతూ ఉంటారు. కానీ సాయిరెడ్డి లాంటి వ్యక్తులు కనుక వస్తే భారతీయ జనతా పార్టీలోకి ఫుల్ కమర్షియల్ పాలిటిక్స్ తెలిసినటువంటి వ్యక్తి కాబట్టి పార్టీని ఏమన్నా బలోపేతం చేస్తాడనేటువంటి ఆలోచన కూడా చాలా మందిలో ఉంది. సో ఏదేమైనప్పటికీ ఆయన రావాలనుకుంటున్నాడు. ఆయన మళ్ళీ రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నాడు. ఆయన మళ్ళీ రాజ్యసభ సభ్యుడిగా ఆయన ఎంపిక అవ్వాలని అనుకుంటున్నాడు. సో అలా అవ్వాలంటే భారతీయ జనతా పార్టీ వల్లే సాధ్యమవుతుంది. ఎందుకంటే ఆయన వదిలేసినటువంటి రాజ్యసభ సీటు భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకుంది కాబట్టి. సో కాబట్టి ఆయన బీజేపీలోకి వెళ్ళాలనుకుంటున్నటువంటి తరుణంలో జగన్మోహన్ రెడ్డి గారు ఈయన బీజేపీ చేరికకి అడ్డుకట్ట వేశాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి మీద సాయిరెడ్డి గారికి విపరీతమైనటువంటి వ్యతిరేకత ఉన్నటువంటి మాట వాస్తవం. సో కాబట్టి తనకున్న ఒకే ఒక ఆప్షన్ జనసేన అధినేతతో సఖ్యతగా ఉండి ఆయన పార్టీలో చేరితే ఆయన చేరికను ఎవరు కూడా ఆపేటువంటి పరిస్థితి ఉండదు. సో మోదీ గారైనా చంద్రబాబు నాయుడు గారైనా పవన్ కళ్యాణ్ గారి పార్టీలో ఒక వ్యక్తి చేరుతున్నాడు అంటే ఆ వ్యక్తిని ఆపే సాహసం, అడ్డుకునే సాహసం ఖచ్చితంగా చేయరు. సో కాబట్టి ఇంకా ఆయనకు ఆప్షన్ లేదు. తెలుగుదేశం పార్టీ ఆయన నమ్మదు. సో తెలుగుదేశం పార్టీలకు వెళ్ళేటువంటి అవకాశం లేదు. సో తెలుగుదేశం పార్టీ కండవా మెడలో వేసుకొని ఈయన పనిచేసేటువంటి ఆలోచన విధానం ఈయనకు ఉండదు. మొదటి నుంచి కూడా యాంటీ టీడీపీగా ముద్రపడినటువంటి వ్యక్తుల్లో ఈయన ఒకరు. సో కాబట్టి జనసేనలో చేరేటువంటి ఒక ఆలోచన, ఒకవేళ ఈయన జనసేన చేరినా ఈయన సన్నిహితులో, సానుభూతి పరులో, ఈయన క్యాడరో ఖచ్చితంగా ఎంతో కొంత యాక్సెప్టెన్సీ ఉంటుంది తెలుగుదేశం కన్నా జనసేనలోకి వెళ్తే. ఎందుకంటే ఆ వర్గాల యొక్క భావాజాలం ఆ విధంగా ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్లో. సో కాబట్టి సాయిరెడ్డి గారు జనసేన పార్టీ వైపు చూస్తున్నారని అయితే ఇప్పుడు ఆయన మాట్లాడిన వ్యాఖ్యలను బట్టి అయితే ఖచ్చితంగా చెప్పొచ్చు ఆయన బీజేపీలోకి ఎంట్రీ లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు సాయిరెడ్డి గారిని బీజేపీలోకి అడుగు పెట్టనివ్వరు. సో తెలుగుదేశం పార్టీ ఈయనకి మరి అవకాశం ఇస్తుందా లేదా అనేది మరి కష్టమే. ఒకవేళ ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు అక్రమాస్తుల కేసులో మరి జైలు జీవితాన్ని అనుభవించినటువంటి మోపిదేవి వెంకటరమణ గారికి కూడా మరి తెలుగుదేశం అవకాశం ఇచ్చింది, పార్టీలో చేర్చుకుంది. కాబట్టి సాయిరెడ్డి గారిని చేర్చుకోదు అని చెప్పడానికైతే ఏం లేదు. మరి వాళ్ళ అండర్స్టాండింగ్, ఒకరికొకరు కమిట్మెంట్స్ ఫుల్ఫిల్ అయితే ఖచ్చితంగా ఈయన కూడా జాయిన్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. అయితే మరి ఇప్పుడు ఈయన ఎందుకన్నా స్పెషల్గా ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ గారి మీద మరి ఈయన ప్రేమ వాత్సల్యం చూపుతున్నారు కాబట్టి, ఆయన 20 సంవత్సరాల నుంచి ఆయనకు మిత్రుడు అంటున్నాడు కాబట్టి మొత్తానికి ఏదో ఒక పెద్ద వ్యూహాన్ని విజయసాయిరెడ్డి గారు అమలుపరిచేటువంటి ఒక ఆలోచన ఉన్నట్టు ఉంది. మొత్తానికి ఈయన వ్యాఖ్యలు అయితే రాజకీయ దుమారం అయితే లేపుతూ ఉన్నాయి. చర్చ కూడా నడుస్తూ ఉంది. అసలు 20 సంవత్సరాల నుంచి మిత్రుడు ఏంటి? అనేక ఆర్థిక నేరాల్లో సాయిరెడ్డి గారి పేరు బలంగా వినిపించింది. నీతికి నిజాయితీకి మారు పేరుగా బతికేటువంటి పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళిద్దరి మధ్య మిత్రత్వం 20 సంవత్సరాల నుంచి అంటే ఇది నిజంగా ఆశ్చర్యం అనమాట. 20 సంవత్సరాలు అంటే 2025 అంటే 2005 నుంచి వారిద్దరికి మిత్రత్వం ఉండేటువంటి పరిస్థితే ఉండదు. అసలు 2005 ఆ టైంలో పవన్ కళ్యాణ్ గారు తమ్ముడు, అన్నచాటు తమ్ముడుగానే ఉన్నాడు ఆయన అంటే అప్పుడు చిరంజీవి గారు ఫుల్ ఫామ్లో ఉన్నటువంటి పరిస్థితి. అన్నచాటు తమ్ముడుగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారితో అప్పటికే అన్ని వ్యవహారాల్లో ఆరితేరినటువంటి విజయసాయిరెడ్డి గారు స్నేహంగా ఉన్నారు అంటే ఎందుకో చాలామంది పబ్లిక్ కూడా నమ్మేటువంటి పరిస్థితి లేదనేటువంటి వాదన కూడా బలంగా వినపడుతుంది. సో మొత్తానికైతే విజయసాయిరెడ్డి గారు చూపు అయితే జనసేన వైపు ఉందని అయితే చెప్పొచ్చు.